ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతుంటాడు. అలా అతను రోజు అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక వృద్ధుడు ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చట పడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు. కానీ చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము అని ఇవి తీసుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దామనుకున్నాడు. కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే అందులో నల్లనాగు ఒకటి దాగి ఉంది. అతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూశాడు. ఆ బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను. నేను పూజ చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతనితో నాయనా నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళాడు. ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈ రోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అదే అతని విధిరాత. కానీ అతను తన తలపై తులసి దళాలను మోసుకొస్తున్నాడు. అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. ఎప్పుడూ రానివాడు ఈ రోజు పూజకు తులసి దళాలు తీసుకురావడంతో అతన్ని ఈ గండం నుంచి ఎలాగైనా తప్పించాలి అనుకున్నాడు. దానికి పరిష్కారం ఉందా అని రాహువుని అడిగినప్పుడు రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పాడు. బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైపోయింది. ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా? మన సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా? దేవతా గ్రహాలకు బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా? బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టక్కర్లేదు. ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీదళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడిందంటే ఎంత అద్భుతం! భగవంతుడే భగవద్గీతలో పలికాడు.